అందరికీ నమస్కారం. నా పేరు వాసవేన్ రంగా రత్నశ్రీ, విసిఎస్ సర్టిఫైడ్ ట్రైనర్. మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చిందండి? అదే అండి, ఏ ఇయర్ లో వచ్చింది? 1947. అవునా? ఎలా వచ్చిందంటారా? మనకి ఒక భారతీయుడు బ్రిటిష్ వాళ్ళకి ఒకసారి ఏం చేశారంటే పూర్ణం బూరెలు వండి ఇస్తాడు. అలా వండి ఇచ్చినప్పుడు ఆ బ్రిటిష్ వారు తినకుండా అసలు ఏ దారి లేకుండా ఈ పూర్ణం ఈ బూరెలోకి ఎలా పంపించాడా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాడండి. అలా బద్దలు కొట్టుకుని ఈ వంటవాడికే ఇన్ని తెలివితేటలు ఉంటే ఇంకా భారతీయులు ఎంత తెలివైన వాళ్ళు, మనల్ని కూడా బూరెలో వండి పెట్టేసేసి వండేస్తాడేమో అని భయపడి పారిపోయారంటండి. అలా వచ్చిందంటండి బూరెల వల్ల మనకి స్వతంత్రం. ఏంటండి, నవ్వొస్తుందా? నవ్వండి మరి. అదే అండి, నేను ఇప్పుడు మీతో చర్చించబోయే అంశం నవ్వు. నవ్వితే అందంగా కనిపిస్తాం, అలాగే నవ్విస్తే ఆనందంగా కనబడతాం. A 5-letter magical word, smile. Sweet memories in lips expression అండి. స్మైల్, సైలెన్స్ మోస్ట్ పవర్ఫుల్ టూల్స్ అంట. ఎలా అంటారా? సైలెన్స్ ఇస్ ద వే టు అవాయిడ్ మెనీ ప్రాబ్లమ్స్ అయితే స్మైల్ ఇస్ ద వే టు సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. స్మైల్ ఏ షేప్ లో ఉంటుందండి? కర్వ్ షేప్ లో ఉందా లేదా? అది వంకరగా ఉన్నా సరే మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. స్మైల్ ఇస్ ఎ కర్వ్ దట్ సెట్స్ స్ట్రైట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. అవునా? ఇప్పుడు ఈ మూమెంట్ లో మీ లైఫ్ లో ది బెస్ట్ మూమెంట్ అని అన్నారనుకోండి, మీరు వెంటనే, అలా కాదండి, మనం అందరం వెంటనే ఏం చేస్తాం? వెంటనే మొబైల్స్ ఓపెన్ చేసి టిక్కు టిక్కు అని సెల్ఫీస్ కొట్టేస్తాం. అవునా? సెల్ఫీస్ లో కూడా స్మైల్ కనిపిస్తుందా అండి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. ఆ ఎక్స్ప్రెషన్స్ చూసే వాళ్ళకి నవ్వొస్తూ ఉంటుంది. అవునా? సరే, ఎంత పెద్ద మేడం లో వాయిస్ వచ్చింది, నెట్ సిగ్నల్ చెక్ చేసుకోండి. నెట్ సిగ్నల్ ఓకే అని వింటూ ఉంటాం. అవునా? ఇలా స్మైల్ ప్లీజ్ అని అన్నప్పుడు అంటే ఏంటండి? మనం మన లైఫ్ లో నవ్వుని మర్చిపోతున్నాం. ఎందుకంటారు? అంత బిజీ అయిపోయాం. ఎందుకు బిజీ అంటే అందరూ కూడా మల్టీ టాస్కర్స్ అయిపోయారు. మల్టీ టాస్కర్స్ ఎందుకు? ఫ్యూచర్ బాగుండాలని ఈ మల్టీ టాస్క్ చేస్తూ ఈ ప్రెసెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఎవరూ లీడ్ చేయట్లేదు. అలాగే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమని ఏదో ఒక సోర్స్ ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. మూవీస్ అని, గేమ్స్ అని, షోస్ అని ఏదో ఒక సోర్స్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం. అలాగా అంత ఇంపార్టెన్స్ మనకి స్మైల్ మన లైఫ్ లో. ఇలా సోర్స్ లేకుండా మన లైఫ్ లో స్మైల్ అనేది ఒక పార్ట్ అయితే మన లైఫ్ ని ఎంత లైవ్లీనెస్ గా లీడ్ చేయొచ్చండి. అవునా? ఇందాక జోక్ కి అందరం నవ్వాం కదండి, ఎలా అనిపించింది? హాయిగా ఉందా? ఎందుకు అనిపించింది? స్మైల్ చేశారనా? స్మైల్ చేస్తే హాయిగా ఉంది. హాయిగా ఎందుకంటే స్మైల్ అనా? ఎందుకంటే హాయిగా ఎందుకు అనిపించింది అంటే అప్పుడు ఆ మూమెంట్ మనం అక్కడే ఉంటాం కాబట్టి. అంటే మన మైండ్ లో ఏ ఆలోచన ఫ్యూచర్ గురించి కానీ, పాస్ట్ గురించి కానీ, ప్రెసెంట్ అసలు ఏ ఆలోచన ఉండదు కాబట్టి మైండ్ పీస్ఫుల్ గా ఉంటే మనకి ఎలా ఫీల్ అవుతాం? హాయిగా అనిపిస్తుంది. అందుకే స్మైల్ చేయగానే చాలా ప్లెజెంట్ గా ఉంది అని చెప్పేసి అందరం అనుకుంటూ ఉంటాం. మన పెద్దవాళ్ళు చెప్తారండి, మనల్ని ఎలా దీవిస్తారు? నవ్వుతూ 10 కాలాలు బతకరా అని చెప్పేసి దీవిస్తూ ఉంటారు. అలాగే ఈ నవ్వటానికి అసలు వై షుడ్ వి స్మైల్ అని అనటానికి 10 కారణాలు ఉన్నాయండి. అవేంటో చూద్దాం. స్మైలింగ్ మేక్స్ అస్ అట్రాక్టివ్. అద్దం ముందు మనం నుంచుంటాము, అందంగా ఉన్నావా లేదా అని చాలా సేపు దాకా చెక్ చేసుకుంటూ ఉంటామండి. ఎంత చెక్ చేసుకున్నా సరే అందమైన ఆనందం ముందల, నవ్వు ముందల
కలిగించే అనుభూతి, ఆత్మవిశ్వాసం ఏది కనిపించదు. అలాగే చాలా హెవీ కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటాం, అట్రాక్టివ్ గా బాగా అందరికి బాగా కనిపించాలని హెవీ హెవీ జ్యువెలరీ అంతా వేసుకుంటూ ఉంటాం. ఎన్ని వేసుకున్నా సరే స్వచ్ఛమైన నవ్వు ఇచ్చే ఆనందం ఇంకా ఎందులోనూ కనిపించదు. అందుకే చూడండి, చిన్నపిల్లలు బోసి నవ్వులు చూస్తుంటే అందరు ఇట్టే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు, అవునా? సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు అని అంటారు కదండి. స్మైలింగ్ గివ్స్ అస్ అట్రాక్టివ్ అండి. సెకండ్ పాయింట్ తీసుకుంటే, స్మైలింగ్ చేంజెస్ అవర్ మూడ్. మన మూడ్ ని ఇట్టే చేంజ్ చేస్తుంది. మనం ఏదైనా సమస్యల్లో ఉన్నాం అనుకోండి, చిన్న చిన్న సమస్యలు ఏదైనా కావచ్చు, అలా ఉన్నప్పుడు జస్ట్ ఒక స్మైల్ మీరు ఇచ్చుకోండి. అలా ఇచ్చుకున్నప్పుడు గ్యారంటీ కూడా మైండ్ ప్లెజెంట్ అవుతుంది, అంటే ప్రశాంతంగా ఉంటాం. మనకి ఆ సమస్యకి కావాల్సిన పరిష్కారం ఈజీగా దొరుకుతుంది. ఎగ్జాంపుల్ కి, మనం చిన్న చిన్న వస్తువులు ఎక్కడెక్కడో పెట్టేసి చాలా బాగా హరీగా వెతుకుతూ ఉంటామండి. కీ చైన్ తీసుకోండి, మనం బయట నుంచి హరీగా వస్తూ కీస్ ని ఎక్కడో పడేస్తాము, మన పనుల్లో మనము బాగా ఇన్వాల్వ్ అయిపోతాం. మళ్ళీ ఆ కీ అవసరమైనప్పుడు మాత్రం మళ్ళీ మనం హరీగా వెతుకుతూ టెన్షన్ గా వెతుకుతుంటాం. కనిపిస్తుందా అండి? లేదు. అప్పుడు ఏం చేయాలంటే చిన్న నవ్వండి, మైండ్ పీస్ఫుల్ అవుతుంది. వెంటనే అసలు ఎట్లా వచ్చాంరా, మనం ఎట్టించి వచ్చాం, మన చెయ్యి ఎటు వెళ్ళింది, ఎటువైపు పడేస్తాం, ఇవన్నీ గుర్తుకొస్తాయి, వెంటనే కనిపిస్తుంది. ఇలాగా మనం ఏం చేయొచ్చు అంటే, ఏవైనా సమస్యలు చిన్న చిన్నగా వచ్చినప్పుడు ఒక స్మైల్ నవ్వేస్తే ఆ సమస్యని పరిష్కరించడానికి మన మైండ్ పీస్ అయిపోతూ ఉంటుంది. అందుకే స్మైలింగ్ చేంజెస్ అవర్ మూడ్ అన్నారు. నెక్స్ట్ పాయింట్, స్మైలింగ్ ఈజ్ కంటాజియస్ అంటారు. ఎస్, స్మైల్ స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఎలాగంటే, ఒక డార్క్ రూమ్ లో ఒక లైట్ వేసి చూడండి, ఎలా రూమ్ అంతా బ్రైట్ అయిపోతుందో ఆటోమేటిక్ గా మనము నవ్వుతూ ఆనందంగా గడుపుతూ ఉంటే మన చుట్టుపక్కల అందరూ కూడా ఆనందంగా ఉంటారండి. స్మైల్ ఇచ్చి చూడండి, తిరిగి మళ్ళీ మనకి ఏమొస్తుందండి? స్మైలే వస్తుంది. పోయేదే ఉంది డూట్. స్మైల్ గివ్స్ యూ స్మైల్ ఓన్లీ. ఫోర్త్ పాయింట్, స్మైలింగ్ రిలీవ్స్ స్ట్రెస్. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎలా అంటే, నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది అన్నాం. ఎలాగా? ఒక ఎంప్లాయీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బాగా టైర్డ్ అయిపోయి ఈవినింగ్ ఎప్పటికో ఇంటికి రీచ్ అయ్యాడు. చాలా డల్ గా స్టెప్స్ ఎక్కుతూ వచ్చాడు. డోర్ దగ్గరికి రాగానే వాళ్ళ పాప నాన్న అని చెప్పేసి వచ్చేసింది అనుకోండి. వెంటనే ఆ నాన్న ఫేస్ లో ఏం కనిపిస్తుందండి? స్ట్రెస్ కనిపిస్తుందా, లేకపోతే చిరునవ్వు కనిపిస్తుందా? అప్పటిదాకా పడిన కష్టమంతా, స్ట్రెస్ అంతా చిటికెలో మాయమైపోయి ఆనందంగా పాపనెత్తుకుంటాడు, అవునా? అలాగే అందుకే స్మైలింగ్ రిలీవ్స్ స్ట్రెస్ అంటాం. ఫిఫ్త్ పాయింట్, స్మైలింగ్ బూస్ట్ యువర్ ఇమ్యూన్ అంటాం. నవ్వితే ఏమని చెప్పానండి ఇందాక? మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాం. అలాగే దానివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక పేషెంట్ చూపించుకున్నాడు అనుకోండి, ఆ డాక్టరు నవ్వుతూ ఏం లేదులేరా తగ్గిపోతుందిలే అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆ పేషెంట్ ఏం ఫీల్ అవుతాడండి? హ్యాపీగా ఫీల్ అయిపోయి సగం రోగం అక్కడే తగ్గిపోతూ ఉంటుంది. అందుకే అన్నారు, నవ్వు అనేది ఒక వరం, ఇట్స్ ఎ న్యాచురల్ మెడిసిన్ అండి. నెక్స్ట్, సిక్స్త్ పాయింట్, స్మైలింగ్ రెడ్యూసెస్ బ్లడ్ ప్రెషర్ అన్నారు. మీరు బీపీ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా అండి? చెక్ చేసుకుంటుంటే నార్మల్ గా చెక్ చేసుకుని హాయిగా నవ్వి మళ్ళీ చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటే గ్యారంటీ కూడా మీ బీపీ కంట్రోలింగ్ మీకు డిఫరెన్స్ ముందు దానికి ఇప్పటికీ తెలుస్తుంది. అందుకే మనం ఏదైనా కామెడీ షోస్ కానీ ఏదైనా హాయిగా నవ్వుతున్నప్పుడు కానీ మన బాడీ ఆటోమేటిక్ గా మన బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందండి. సెవెంత్ పాయింట్, స్మైలింగ్ రిలీజెస్ ఎండోర్ఫిన్స్. ఏంట్రా ఇది టెక్నికల్ టర్మ్ అనుకుంటున్నారా? ఏం లేదండి, స్మైల్ చేస్తే, నవ్వితే మెదడులో ఎండోర్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఇలా ఎండోర్ఫిన్స్ అంటే
పెయిన్ కిల్లర్స్ అండి. ఇవి న్యాచురల్ గా రిలీజ్ అయ్యేవే, దేవుడిచ్చిన వరమే ఇదంతా. ఈ నవ్వు వల్ల ఆటోమేటిక్ గా రిలీజ్ అయ్యేవే. అందుకోసమే నవ్వితే మనం చాలా గుడ్ గా ఫీల్ అవుతాం అంటానికి ఇదే ఎగ్జాంపుల్. నెక్స్ట్ పాయింట్, 8th పాయింట్, స్మైలింగ్ మేక్స్ యూ లుక్ యంగర్. అందరికి ఇదే కావాలి కదండి. ఎప్పుడు చూడు ఎంత ఏజ్ ని తగ్గించుకుంటూ వెళ్తూ ఉంటాం, అలా తగ్గించుకుంటూనే కనిపించాలి అనుకుంటూ వెళ్తాం. ఇంకెందుకండి ఆలస్యం, నవ్వేసేయండి, దెబ్బకి మీ ఏజ్ తగ్గిపోతుంది. ఎలా అంటారా? జనరల్ గా మనం నవ్వుతూ ఆనందంగా ఉన్నామంటే ఎలా తెలుస్తుందండి? మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, అంటే మన ముఖ కవలికల ద్వారా తెలిసిపోతాయి. అవునా? అలా ముఖ కవలికల ద్వారా తెలిసిపోతున్నప్పుడు మనం నవ్వితే మన ముఖంలో నుదుట దగ్గర నుంచి మన మెడ దాకా ఎన్నో రకాలైన కండరాలు ఇన్వాల్వ్ అవుతాయి. అలా ఎలా అంటారా? ఫోర్ హెడ్, నుదుటి మీద కండరం, ఐ లిడ్స్, ఐ చుట్టూతా ఉన్నవి, నోస్, నాస్ట్రిల్స్, చీక్స్, అదే కార్నర్స్ ఆఫ్ ది మౌత్, దిస్ వన్, అలాగే జాస్, అప్పర్ లిప్, లోయర్ లిప్, అలాగే నెక్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని. ఇవి కొన్నండి, చాలా కండరాలు మజిల్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. అలా నవ్వటం వల్ల ఆ మజిల్స్ అన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ అయిపోయి దెన్ మనకి ఎలా ఉంటుంది, మనం నవ యవ్వనంగా కనిపిస్తాం. సో నవ్వు మనల్ని నవ యవ్వనంగా కనిపించేలా చేస్తుందండి. 9th పాయింట్, స్మైల్ మేక్స్ యూ సీమ్ సక్సెస్ఫుల్. మనం ఎదుటి వారితో నవ్వుతూ చిరునవ్వుతో పలకరించామనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఏం కనిపిస్తుందండి? పాజిటివ్ రిజల్టే వస్తుంది. ఇలా పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్ గా మనలో ఉన్న ఆత్మవిశ్వాసం, ఆనందం ఎన్హాన్స్ అవుతాయి. దీనివల్ల మనము నెక్స్ట్ స్టెప్ సక్సెస్ అయ్యేటట్లే తీసుకుంటాం. ఇలా మనము ఎలా కనిపిస్తాం? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం మనలో కనిపించగానే మనకి ఎలా ఉంటుందండి? మనం ఎదుటి వాళ్ళకి సక్సెస్ఫుల్ పర్సన్ గా కనిపిస్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 10 కారణాల్లో లాస్ట్ కారణం ఏంటంటే స్మైలింగ్ స్టే యూ పాజిటివ్. ఎప్పుడైతే మనం చిరునవ్వుతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటామో ఆటోమేటిక్ గా మనలో ఉన్న పాజిటివ్ గుణాలన్నీ కూడా బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళు నిజాయితీగా వారంతట వాళ్ళే దగ్గరవుతారు. ఇలా 10 కారణాలు, నవ్వుతూ 10 కాలాల పాటు చల్లగా ఉండటం అంటేనే నవ్వటానికి ఈ 10 కారణాలు అన్నమాట. సో ఫ్రెండ్స్, నవ్వు అందంగా కనిపించడానికే కాదు, ఆరోగ్యంగా, అలాగే పనిలో చురుకుతనంగా, అలాగే సామాజిక జీవితంలో ఇలా ప్రతి వాటిలోనూ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అవునా? చిరునవ్వుతో అన్ని రకాల చిక్కుల్ని, అలాగే అన్ని రకాల ఆరోగ్యాల్ని మనం దూరం చేయొచ్చండి. కాయిన్ కి 2 సైడ్స్ ఉన్నట్టే మనకి నవ్వు గురించి మన పెద్దవాళ్ళు 2గా చెప్పారండి. పెద్దల మాట సద్ది మూట అంటారు. అంటే శ్రద్ధను ఎంత చలవ చేస్తుందో మన బాడీకి, అలాగే వాళ్ళ మాటలు కూడా మన జీవితానికి అంత మంచి చేస్తాయి అని. అవునా? చిన్న ఎగ్జాంపుల్, మనం తుమ్మితే అలానే వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే పెద్దవాళ్ళు ఏం చెప్తారండి? కాసేపు ఆగి వెళ్ళు అంటారు. ఎందుకోసం అండి? మనం ఆ తుమ్మినప్పుడు అన్నీ కూడా అలా స్టేబుల్ అయిపోతాయి కాబట్టి కాసేపు నుంచున్నప్పుడు మళ్ళీ యాక్టివ్ లోకి వచ్చిన తర్వాత వెళ్ళమంటారు. అలాగే వెనక తుమ్ము ముందు లాభం అంటారు. అంటే వెనకాల మనం ఎవరైనా ముందుకెళ్తున్నప్పుడు వెనకాల ఎవరైనా తుమ్మితే పర్వాలేదు వెళ్ళొచ్చు అని, ముందు తుమ్మితే కాసేపు కూర్చుని మంచినీళ్ళు తాగి వెళ్ళు అంటారు. ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటండి? కరోనా. ఎలా వచ్చిందండి? అది మన నోటి తుంపరుల ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంది. అదే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చూసి ముందు ఎవరైనా తుమ్మితే ఆ తుంపరులు బయటికి వస్తాయి, గాలిలో స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఆ స్ప్రెడ్ అయినప్పుడు మనం వాటి నుంచి వెళ్తాం కాబట్టి అలా వెళ్లకుండా ఉండటానికి కాసేపు కూర్చుని మంచినీళ్ళు తాగితే ఆ డ్రాప్లెట్స్ అన్ని పక్కకి వెళ్తాయి కాబట్టి ఇలా మన పెద్దవాళ్ళు మన హెల్త్ గురించి ఎంతో చక్కగా ఒక మంచి మాట చెప్పారండి.
అలా పెద్దవాళ్ళు చెప్పిన మాటే కాయిన్ కి 2 సైడ్లు ఎలా ఉన్నట్టు నవ్వుతూ 10 కాలాల పాటు జీవించు అన్నారు. అలాగే నవ్వు 4 విధాల చేటు అని కూడా అన్నారు. అవునండి, మనం నవ్వితే బాగుంటాం. నవ్వితే ఇప్పుడు చెప్పుకున్న రీజన్స్ అన్ని మనకి అప్లికేబుల్ అవుతాయి. అలాగే కొన్ని చోట్ల నవ్వకూడదు. ఎక్కడంటారా? ఎవరైనా సరే బాధపడుతున్నప్పుడు మనం నవ్వకూడదు వారిని చూసి. అలాగే ఎవరైనా చనిపోయినా మనం నవ్వకూడదండి. నవ్వు ఇచ్చామనుకోండి అందరినీ నవ్వించేటట్లు చూడాలి కానీ బాధ పెట్టేటట్లు కాదు. అందుకే మన పెద్దవాళ్ళు నవ్వు 4 విధాల చేటు అని ఒకవైపు చెప్పారు, అలాగే నవ్వుతూ బతకరా అని ఇంకోవైపు చెప్పారు. అవునా? నెక్స్ట్, ఇప్పుడు చెప్పాను కదండి, ఇవన్నీ కూడా అప్లై అయ్యేది రియల్ స్మైల్కే. ఏంటి రియల్ స్మైల్ అన్నారు అంటున్నారా? రియల్ అనగానే వెళ్ళి ఆపోజిట్ ఏమొస్తుంది? ఫేక్ అంటారా? అవును, రియల్ స్మైల్ ఎలా ఉందో ఫేక్ స్మైల్ కూడా ఉంటుందండి. మనం కూడా చాలా సార్లు అంటూ ఉంటాం, రియల్ స్మైల్ కి ఈ కన్ను చుట్టూతా ఒక లైను, ఈ చీక్స్ అన్ని కూడా వెళ్ళిపోతే పైకి వెళ్తాయి, ఈ నవ్వు పెదాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ఫేక్ స్మైల్ కి ఒక్క పెదమే ఇన్వాల్వ్ అవుతుంది, ఇలా ఉంటుంది. అలా చేస్తూ ఉంటాం. ఎందుకంటారా? అప్పుడప్పుడు తప్పదండి, ఎదుటి వాళ్ళు ఫీల్ అవ్వకూడదని చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ కి తీసుకోండి, మన బాసే ఉన్నారు, మన బాస్ ఏదైనా జోక్ వేశారనుకోండి, నచ్చని జోకు, తప్పక నవ్వాల్సి వస్తుంది. కానీ అలాంటి ఫేక్ స్మైల్స్ కి ఇప్పుడు చెప్పిన రిజల్ట్స్ అన్ని అప్లికేబుల్ కాదండి. కండిషన్స్ అప్లైడ్ టు ఓన్లీ రియల్ స్మైల్ కే. సరే, ఇన్ని స్మైల్స్ చెప్పుకున్నాం కదా, సరదాగా కొన్ని టైప్స్ ఆఫ్ స్మైల్స్ చూద్దాం. కొన్ని చూద్దామండి ఇప్పుడు. ఫర్ టైప్ బీయింగ్, ఫస్ట్ ఇది స్వీట్ స్మైల్. స్వీట్ స్మైల్ అంటారు, చాలా అందంగా ఉంటుంది అంటారు. ఎగ్జాంపుల్ అంటారా? చిన్నపిల్లలు నీకు ఎవర్రా ఇష్టం అంటే, నాకు అమ్మంటే చాలా ఇష్టం, నాన్నంటే చాలా ఇష్టం అని చిన్నగా ఆనందంతో చెప్తారు చూసారా, అది స్వీట్ స్మైల్. లేదా మనం ఏదైనా పని చేసేసామనుకోండి, ఇప్పుడు మనం చేయాలనుకున్న పనిని కంప్లీట్ చేసేసామనుకోండి, అమ్మయ్యా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటాం చూసారా, అది స్వీట్ స్మైల్. అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్, ఇదంటే ఎదుటి వాళ్ళ హృదయాలని కొల్లగొట్టే స్మైల్ ఇది. ఇది ఆపోజిట్ జెండర్ మధ్య వచ్చే స్మైల్ అండి, మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్. నెక్స్ట్, హ్యాపీ స్మైల్. ఇది మనం ఆనందంగా నలుగురితో కలిసి ఆనందంగా గడుపుతున్నప్పుడు మనం నవ్వుతూ ఆనందంగా ఉంటాం చూసారా, వాటిని ఈ హ్యాపీ స్మైల్ అని కూడా చెప్తాం. నెక్స్ట్, థాట్ఫుల్ స్మైల్. ఈ థాట్ఫుల్ స్మైల్ కి ఐ కాంటాక్ట్ అవసరం లేదండి. మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా నవ్వుతాం. ఎందుకు నవ్వుతున్నాం అంటే, అంతకు ముందు రోజు కానీ ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్, ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మన పెదవుల్లోకి చిరునవ్వు అనేది వస్తుంది. లేదా మనం సడన్ గా బాగా అచీవ్ చేసాం, అవి గుర్తుకొస్తే చాలా మంది మనల్ని పొగిడారు, ఆ పొగడ్తలు విన్నప్పుడు మనకేంటి ఆనందం కలుగుతుంది కదా. ఆ ఆనందంలో మనం ఏం చేస్తామండి, మనం ఏ పని చేసినా ఆ పొగడ్తల్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ ఉంటాం. అలా నెమరు వేసుకుంటూ ఉంటున్నప్పుడు మనకి వచ్చే స్మైల్ థాట్ఫుల్ స్మైల్. మనకి దానికి ఐ కాంటాక్ట్ అనేది అవసరం లేదు. అలాగే నెక్స్ట్ స్మైల్ లక్కీ స్మైల్. పేరులోనే ఉంది లక్కీ స్మైల్ అని. మనం ఏమైనా గేమ్ షోస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అలా గేమ్ షోస్ కండక్ట్ చేస్తున్నప్పుడు అందరూ వినే మాటే లక్కీ డిప్ అని తీస్తూ ఉంటారు. ఆ లక్కీ డిప్ తీస్తున్నప్పుడు అందరికి యాంగ్జైటీ, నా పేరు వస్తే బాగుండు అని చెప్పేసి. కానీ ఒకళ్ళ పేరే వస్తుంది. ఆ ఒక్కళ్ళ ఫేస్ లో కనిపించే స్మైల్ లక్కీ స్మైల్ అని చెప్పాలి. ఇంకా చెప్పాలి అంటే, ఏదైనా యాక్సిడెంట్ గురవబోతూ యాక్సిడెంట్ అవ్వలేదు అనుకోండి, థ్యాంక్ గాడ్ అని చెప్పేసి ఫీల్ అవుతాం చూసారా, అది లక్కీ స్మైల్ అండి. నెక్స్ట్, సాటిస్ఫైడ్ స్మైల్. మనకు కావాల్సింది మనకి దక్కితే, చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు కానీ, వాళ్ళకి ఇష్టమైన తినే పదార్థం కానీ, చాక్లెట్స్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకునే ఆనందం చూసారా, అది సాటిస్ఫైడ్ స్మైల్ అండి. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్మైల్, ప్రౌడ్ స్మైల్. ఎప్పుడు వస్తుందండి జనరల్ గా ఇది?
మనం ఏదైనా అచీవ్ చేసాం అని అనగానే మనకి ఈ ప్రౌడ్ స్మైల్ అనేది కనిపిస్తుంది. అవునా? అది ఎలా ఉంటుంది? ఎస్, ఎస్, అచీవ్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఎస్, వి గాట్ ఇట్. ఇలా మనకి టైప్స్ ఆఫ్ స్మైల్స్ చెప్పుకోవచ్చు. చూసారా, నవ్వుతూ ఉంటే ఇన్ని రకాల స్మైల్స్ ఉన్నాయి. ఎలా నవ్వకూడదో, ఎప్పుడు నవ్వకూడదో ఉన్నాం, నవ్వటానికి ఎందుకు నవ్వాలి అనటానికి కారణాలు కూడా తెలుసుకున్నాం. అల్టిమేట్ గా మనం నవ్వుతూ ఉంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఒకటండి, మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది. మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయింది అంటే అంతకంటే కావాల్సింది ఏంటండి? మనం చేయాల్సిన పనులు ఇంకా చక్కగా చేసుకోవచ్చు. మనం చక్కగా ఉంటే మన పిల్లలు కూడా అదే అలవడుతుంది. ఇప్పుడు పిల్లలు చూడండి, ఈ జనరేషన్ కిడ్స్ అందరూ కూడా చాలా ఫుల్ హై ఐక్యూతో ఉన్నారు. పుట్టంగానే నడిచేస్తున్నారు. వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేయాలో చెప్పాలా అండి? అవసరం లేదు. వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేసి వెంటనే క్యాచ్ చేసేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి అని అంటే, వాళ్ళ ముందల మనం కూడా నవ్వుతూ లీడ్ చేస్తే లైఫ్ ని వాళ్ళు అది నేర్చుకుంటారు. ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటారా? ఇప్పుడు పిల్లలు ఒక్క మార్క్ తగ్గంగానే పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుని చాలా డిప్రెస్ అయిపోతూ వస్తూ ఉంటున్నారు. అవునా? ఏదో కోల్పోయాం, అమ్మో ఇంకా నాకేం రాదు, ఎవరు నన్నేమనరు, ఇలాంటివన్నీ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటున్నారు. అలాంటివి గమనించుకుని యాజ్ ఏ పేరెంట్ గా మనమే సపోర్ట్ ఇవ్వాలండి. మనం చెప్పాలి వాళ్ళకి నవ్వుతూ ఎలా ఏ సమస్యనైనా, అంటే సీత కష్టాలు సీతవండి, పీత కష్టాలు పీతవి, అది ఒక సమస్య అని మనకు అనిపించవచ్చు. కానీ యాజ్ ఏ చిల్డ్రన్ గా వాళ్ళకి అది సమస్యే. ఆ సమస్యని వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఎలా నవ్వుతూ లీడ్ చేయాలో మనం నేర్పించాలి. ఏమీ లేదండి, వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు అచీవ్ చేసింది ఏదైనా ఉంటే వాళ్ళకి గుర్తు చేస్తూ వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుకుంటూ వెళ్ళాలి. అలా పెంచితే ఆటోమేటిక్ గా వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసుకుంటారు. చిన్నపిల్లలండి, వాళ్ళు ఈజీగా క్యాప్చర్ చేస్తూ వెళ్తున్నారే, అలాంటిది ఇంత సపోర్ట్ మనం ఇచ్చామనుకోండి, ఇంకా వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందండి? ఇప్పుడే కరెక్ట్ సిచ్యుయేషన్, దిస్ ఇస్ ద రైట్ టైం, వి షుడ్ సపోర్ట్ దెమ్. మనం వాళ్ళతో స్పెండ్ చేయాలి. అండ్ వాళ్ళతో మీరు అచీవ్మెంట్స్ కానీ వాళ్ళ స్మైల్ గురించి ఇంపార్టెన్స్ కానీ వాళ్ళతో షేర్ చేస్తూ ఉండాలి. నవ్వుతూ వాళ్ళతో గడపాలండి. ఎవరైనా పిల్లల కోసమే కదండి. ఇప్పుడు మనందరం కూడా ఏది చేసినా పిల్లలు బాగుండాలి, వాళ్ళ భవిష్యత్ బాగుండాలి అనే కదా. అండ్ వాళ్ళు బాగుండాలి అంటే వాళ్ళ నడవడిక బాగుండాలి, వాళ్ళ యాటిట్యూడ్ బాగుండాలి. ఇలా చేయాలి అంటే వి షుడ్ స్పెండ్ విత్ దెమ్ విత్ ఎ స్మైల్. అవునా? అలాగా మన లైఫ్ స్పాన్ తో పాటు వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. సరే, నవ్వుతో లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేయొచ్చు అనుకుంటూ చెప్తూ ఉన్నాం కదా. అలా నవ్వుకి ఒక చిన్న చిట్కా చెప్తా. నవ్వితే మనకి ఏవేవి ఇన్వాల్వ్ అవుతాయండి? ఎక్కువగా లిప్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఆ లిప్ తో పాటు ఇంకేమి ఇన్వాల్వ్ అవుతాయంటే దంతాలండి, పళ్ళు. మనం ఎక్కువగా బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు అంటే చాలా ఇష్టపడతాం. ఎందుకంటే అవి నగలు కాబట్టి. అలాగే ఆ వెండి ఆభరణాల కంటే ఈ దంతాల తెల్లదనానికి ఆ వెండి ఆభరణాలు ఏమీ పనికిరావండి. సో స్మైల్, మీ చిరునవ్వుకి ఇంకొంచెం అందాన్ని యాడ్ చేయాలి అంటే మీ దంత సంరక్షణ చేసుకోవాలి మీరు. దానికి చిన్న చిట్కా ఏంటంటే ఆ తినే ఉప్పు ఉంది కదండి, సోడా ఉప్పు. ఆ సోడా ఉప్పుని హాఫ్ మినిట్ మాత్రమే ఇలా రౌండ్ గా అప్లై చేయండి మీ టూత్ కి. హాఫ్ మినిట్ కంటే వద్దండి ఎక్కువ. అలా అప్లై చేస్తే చాలా బ్రైట్ గా కనిపిస్తాయి. అండ్ మోర్ ఓవర్, హాఫ్ మినిట్ కంటే ఎందుకు వద్దంటున్నానంటే ఆ పళ్ళె మీద ఉన్న ఎనామిల్ పోకుండా చూసుకోండి. అందుకోసమే హాఫ్ మినిట్ కంటే ఎక్కువ వద్దు అని చెప్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు ఒక జోక్ చెప్పారనుకోండి. ఆ జోక్ చెప్పినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారండి? పగలబడి నవ్వుతూ ఉంటారు. అవునా? ఇంత నవ్వుతూ ఉన్నప్పుడు అదే జోక్ మళ్ళీ రిపీట్ చేశారనుకోండి, ఏం చేస్తారండి? సగం మంది నవ్వుతారు, సగం మంది అని చెప్పేసి వదిలేస్తారు. అదే జోక్ మళ్ళీ రిపీట్ చేస్తే ఎవ్వరు నవ్వరు. అవునా?
అంతే. ఇలా సేమ్ చెప్పిన జోకుకి రిపీట్ చేస్తుంటే మనం ఎట్లా నవ్వమో, ఒకే దాని మీద మనం ఎందుకండి ఆలోచిస్తూ బాధగా ఉంటాం, ఏడుస్తూ ఉంటాం చెప్పండి? ఏడుస్తూనే పుడతామండి, అవునా? ఏడిపిస్తూనే చనిపోతామండి, అవునా? మరి మనం బతికున్నంత కాలం నవ్వుతూ నవ్విస్తూ బతుకుతామండి, ఏమంటారు? ఎస్, మనం నవ్వుతూ ఉందాం, నవ్విస్తూ ఉందాం. మనము ఆ నవ్వటానికి మీ లేదనుకోండి, జస్ట్ ఆ స్మైల్ ని మీ డేలో యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్నప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మన డేలో స్మైల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఒక సర్వే ద్వారా మనకేం తెలిసిందో తెలుసా? ఒక చిన్న పిల్లలు 400 సార్లు నవ్వుతారంట ఒక డేలో. అలాగే అడల్ట్స్ 25 టైమ్స్ చదువుతారంట. అలాగే ఆనందంగా గడిపే పీపుల్ కి 40 టైమ్స్ నవ్వుతారంట. దాన్ని బట్టి చూడండి మనం ఎలా నవ్వుతున్నాం, ఎంతసేపు నవ్వుతున్నామో. సో మన డేలో స్మైల్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళాం, ప్రాక్టీస్ చేద్దాం. ఆ ప్రాక్టీస్ అనేది మనము ఈవెన్ జోక్ చేసుకుంటూ కానీ, ఏదో ఒక షో చూసుకుంటూ కానీ నవ్వుతూ ఉండి మన అచీవ్మెంట్స్ ని మనమే నెమరు వేసుకుంటూ, ఇప్పుడు చెప్పాం కదండి, అన్ని స్మైల్స్ ని ఏదో ఒక స్మైల్ ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మన డేలో ఒక పార్ట్ అయితే, అదే లైఫ్ లో ఒక పార్ట్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందండి మన లైఫ్. సో ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన VCI 2020 రథసారథికరైన మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ తిరువీధి వేణుగోపాల్ గారికి, అలాగే ఐతా రాములు గారికి నా ధన్యవాదములు. టెక్నికల్ గా సపోర్ట్ చేస్తున్న మా కో ట్రైనర్స్ అయిన ఊటుకూరు కిరణ్ కుమార్ గారికి, అలాగే గుడిమెట్ల సత్యనారాయణ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదములు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. శుభమస్తు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఎంతో చక్కగా స్మైల్ గురించి చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.